ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి కార్పొరేట్ దిగ్గజాలు ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్, ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్, జెఫ్ జెబోస్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అంటే ప్రపంచ ప్రముఖ పారిశ్రామిక ఆర్థికవేత్తలు, డబ్బులు ఉన్నోళ్ళే, అపర కోటీశ్వర్లే, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. దాన్ని ప్రపంచం ఏమైనా తప్పుపడుతుందా? వాళ్ళ కోసమే పనిచేస్తున్నా ట్రంప్ అని చెప్తుందా? బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా పోయారు, వాళ్ళ కోసమే అని చెప్తుందా? ఒక్క భారతదేశంలోనే భారతీయ వ్యాపారుల్ని, భారతీయ పారిశ్రామికవేత్తల్ని, భారతీయులకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని, భారతీయులకు ఉపాధి కల్పించినటువంటి వాళ్ళని, భారతదేశానికి పన్నులు కడుతున్న వాళ్ళని, వాళ్ళు ఎదిగితే ఏడ్చి సచ్చేది మన దగ్గరనే. మన పక్కింటోడు మనకంటే రూపాయి ఎక్కువ సంపాదించుకున్నాడంటే ఈ పడి ఏడ్చేటటువంటి గుణం ఏదైతే ఉందో ఈ గుణాన్ని ప్రమోట్ చేస్తూ, ఈ గుణాన్ని ప్రోత్సహిస్తూ మన దేశ వ్యాపారస్తులు మనం నిందిస్తాం, మన దేశ పారిశ్రామికవేత్తలు మనం నిందిస్తాం, మన దేశ కార్పొరేట్లు మనం నిందిస్తాం. బట్ అక్కడ వాళ్ళు అపారమైన గౌరవం ఇస్తారు. అందుకనినే ఆ దేశాలకు పోతున్నారు మన వాళ్ళందరూ.